శ్రీకారం చుడుతున్నాం మన అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరి ఇది కూటమి చేసినటువంటి అద్భుత విజయం అని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడే విచ్చేశారు. వారిని సిబ్బంది రిసీవ్ చేసుకుని ప్రాంగణంలోకి తీసుకొస్తూ ఉన్న విజువల్స్ని మనం చూస్తున్నాము. అలాగే అమరావతి రాజధాని బయట పరిశ్రమలకు, యువతకు ఉపాధి, అలాగే అమరావతి ద్వారా ఎన్నో సిటీస్, మెట్రో సిటీస్, ఇంటర్నేషనల్ సిటీస్ గ్లోబల్గా ఒక తలమానికంగా నిలబడబోతోంది. నాడు హైదరాబాద్ స్వప్నాన్ని సాకారం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రుల కోసం అమరావతి డ్రీమ్ని ఒక రియాలిటీ చేయబోతున్నారు. శ్రీకారం చుడుతున్నాం మన అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరి ఇది కూటమి చేసినటువంటి అద్భుత విజయం అని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడే విచ్చేశారు. వారిని సిబ్బంది రిసీవ్ చేసుకుని ప్రాంగణంలోకి తీసుకొస్తూ ఉన్న విజువల్స్ని మనం చూస్తున్నాము. అలాగే అమరావతి రాజధాని బయట పరిశ్రమలకు, యువతకు ఉపాధి, అలాగే అమరావతి ద్వారా ఎన్నో సిటీస్, మెట్రో సిటీస్, ఇంటర్నేషనల్ సిటీస్ గ్లోబల్గా ఒక తలమానికంగా నిలబడబోతోంది. నాడు హైదరాబాద్ స్వప్నాన్ని సాకారం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రుల కోసం అమరావతి డ్రీమ్ని ఒక రియాలిటీ చేయబోతున్నారు. శ్రీకారం చుడుతున్నాం మన అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరి ఇది కూటమి చేసినటువంటి అద్భుత విజయం అని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడే విచ్చేశారు. వారిని సిబ్బంది రిసీవ్ చేసుకుని ప్రాంగణంలోకి తీసుకొస్తూ ఉన్న విజువల్స్ని మనం చూస్తున్నాము. అలాగే అమరావతి రాజధాని బయట పరిశ్రమలకు, యువతకు ఉపాధి, అలాగే అమరావతి ద్వారా ఎన్నో సిటీస్, మెట్రో సిటీస్, ఇంటర్నేషనల్ సిటీస్ గ్లోబల్గా ఒక తలమానికంగా నిలబడబోతోంది. నాడు హైదరాబాద్ స్వప్నాన్ని సాకారం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రుల కోసం అమరావతి డ్రీమ్ని ఒక రియాలిటీ చేయబోతున్నారు.